మణాశ్రమ లేఖలు మే 16, 1947. ఈ మధ్యాహ్నం ఉత్తర హిందుస్థానీయులొకరు నిన్నటి వారి వలనే లోకోద్ధరణ నిమిత్తం భగవాన్ ఎందుకు ప్రయత్నించరు అని అర్థమిచ్చే ప్రశ్నతో నిండిన కాగితాన్ని శ్రీవారికిచ్చారు. భగవాన్ చూచి సమీపస్తులతో, ఇదిగో చూడు, నిన్నను ఇటువంటి ప్రశ్నలే. లోకోద్ధరణ చేయాలని బోధించే వీరంతా తమ్ము తాము ఉద్ధరించుకుంటే చాలు, తానెవరో విచారించి తెలుసుకోలేక లోకాన్ని ఉద్ధరించాలని చింతిస్తారు. ఈ చింతించేదెవరో తెలుసుకోవాలి ముందు, అది చెయ్యరు. లోకాన్ని ఉద్ధరిస్తారట. అచ్చంగా కుంటివాని కథ వల్లనే ఉంటుంది అన్నారు స్వామి. తమ వంటి జ్ఞానులు కదలకుండా కూర్చుంటే ఎలా? లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సహాయపడి శాంతిని ప్రసాదించవద్దా అన్నారా పృచ్ఛకులు. అవునయ్యా, జ్ఞానులు ఏ సహాయం చేయటలేదని నీకెలా తెలుసు? వారు ఉన్నట్లుండుంటే లోకానికి సహాయం చూచేందుకు ఊరికే ఉన్నట్లే ఉంటారు, కానీ వారి శక్తి ఎన్నో విధాల పనిచేస్తుంది. అయితే నేను చేస్తున్నాననే అహంభావం ఉండదు. ఒక ధనవంతుడు ఉంటాడనుకో, కలలో బిచ్చమెత్తుతాడు, కూలి చేస్తాడు, వీధులు ఉడుస్తాడు, మెలకు రాగానే అవేవి నేను కాదు, నేను ధనికుడను అనే ధీరత్వంతో ఉంటాడు. అదేవిధంగా జ్ఞాని అయిన వాడు ప్రారబ్ధానుసారం ఏది చేసినా నేను కాదని దేనికి అంటకాగడు. వారి శక్తి అనేక విధాలుగా పనిచేస్తుంది, కానీ ఫలితాలకు ఖేద మోదాలు వారికి ఉండవు. ఎందువల్ల అంటే అంతా బ్రహ్మమయంగా తోచటం వల్ల. కష్టం సుఖం అనేది గోచరించదు. నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ మనిషిని, ఇది లోకం అనే భావం ఉంటే కదా ఈ ఖేద మోదాలను చెందేటందుకు. ఎప్పుడు జ్ఞాన దృష్టి కలుగుతుందో అప్పుడే సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది. నేను చేస్తున్నాననే భావన ఇక తావేది? ఏదో ఒక శక్తి వల్ల కార్యం జరుగుతున్నదని భావిస్తారు అంతే అన్నారు భగవాన్. జ్ఞానులు శాపానుగ్రహ సమర్థులంటారు కదా, వారిదేమీ లేదని సెలవిస్తున్నారే తమరు అన్నారు ఇంకొకరు. అవునండి, సమర్థులు కారని ఎవరన్నారు? అయితే తాము వేరు, ఈశ్వర శక్తి వేరు అన్న భావన వారికి లేదు. ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి చేతనే తాము చలిస్తున్నామని గ్రహించి అహంకార రహితులై ఉంటారు. వారు ఉండుటే లోకానికి మేలు. ప్రారబ్ధానుసారం ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులు చేస్తారు అంతే అని అన్నారు భగవాన్.